అన్న ఆయన అన్న జగన్ గారికి కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. అదే పాపం చిన్నపిల్లాడు 23 సంవత్సరాలు బీర్ బాటిల్ ఎరగొట్టి గొంతు కోసాడు, పాపం చిన్నపిల్లాడు రేప్ చేశాడు, పాపం చిన్నపిల్లాడు మర్డర్ చేశాడు అని చెప్పి అది మా కులమైన మేము సపోర్ట్ చేయాలా అని చెప్పి ఆయన కౌంటర్ వేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? నేను దాని గురించి ఏం చెబుతాం, కుల రాజకీయం చేయాలని చూశాడు, దాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, అంతా సాల్వ్ చేశాడు అని మేము అనుకుంటున్నాం. దీన్ని కూడా రాజకీయం చేయాలంటే లేదు, ఆయనకి తెలియదని అందరికీ తెలుసు. 9 తర్వాత ఏంది వచ్చింది, 10 వచ్చింది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 8 వచ్చింది అన్నారు. అది చాలా ఉదాహరణ. ఇంకా ఆయన లెక్కల గురించి ఏజ్ల గురించి ఆయనకేం తెలుసాయా? ఏదో రాంబాబు గారు ఏదో రాసిచ్చారు, కొద్దిగా పక్కన సలహాదారులను కూడా తీసేశారు, రాంబాబు గారిని పెట్టుకున్నారు కాబట్టి ఆ మాటలు వచ్చినాయి. ఈసారి దగ్గరికి రానీడు అని మేము అనుకుంటున్నాం. అయితే ఒకప్పుడు మీరు చూస్తుంటారు చాలా వీడియోస్లో కూడా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయితో కొట్టడం అనేది జరిగింది. సో ఆ చిన్న రాయి తగిలితేనే ఇంత పెద్ద రాతంతం చేసిన ఆయన ఇప్పుడు రేపు చేసినా పర్లేదు ఏం చేయలేదని చెప్పేసి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? నేను అంటుంది అదే కదన్నా, ఆయన దెబ్బ తగిలింది అనుకో జైల్లో ఉంటాడు పాపం. ఆడు ఎన్నోళ్ళు ఉంటాడు, ఆయన ఎవరు? కోడికత్తి సీన్ ఎవడు? జగన్ అంటే కోసుకునేవాడు. ఆడు ఇంటి నిండా జగన్ గౌడి ఫోటోలు ఉన్నాయి. మరి ఆయన ఏం చేశారు? 6 ఏళ్ళు 7 ఏళ్ళు జైల్లో పెట్టారు ఆయన. మరి అది ఎంత మటుకు నాయ? అభిమానులు అంటే అభిమానులు సంపాదించుకోవాలంటే ఒక ఆదరణ ఉండాలి, ఒక విజయం ఉండాలి. ఆయన పోయిన తర్వాత ఫోటో ఉండాలి అంటున్నాడు. ఆ ఫోటో ఉండేటట్టు నువ్వు చేసుకోవాలి. మీ నాన్నగారు ఎంత చేశారు మనిషి? విజయవాడ గుంటూరుకే రుణమాఫీ చేశాడు తెలుసా? నువ్వు అట్లాంటి ప్లేసులే వద్దని చెప్పేసి 3 రాజధానులు వైజాగ్ వెళ్ళి ఒరిస్సా వాళ్ళందరినీ రప్పించి ఆంధ్ర వాళ్ళందరినీ తొక్కాలంటే ఎంత న్యాయం అది? మళ్ళీ ఇప్పుడు మావి గన్ను అంటున్నావు. అప్పుడే ఉన్నట్టు అది నీకు మావి గన్ను. నువ్వే పరిపాలించేవాడు ఇంకొక 5 ఏళ్ళు మీ అయ్యగారి పేరు వెనకమాల పెట్టుకుని. మరి నువ్వు పొలం మీద రాయి మీద వేసావు, పాస్బుక్ మీద వేసావు, అందరూ భయపడిపోయారు. ఓరు నాయన ఈ ఊరికే డబ్బులు ఎత్తున్నాడు రా, మన ఆస్తులని ఎప్పుడు లాక్కుంటాడు, మన ఆస్తులని ఎప్పుడు అమ్మేస్తాడు. ఎవరు చెప్పుకోరు? ఇచ్చాను గారు అబ్బాయి మొన్నటి దాకా, మీకు ఎంత ఇచ్చానో తెలుసా అంటాడు. చివరికి ఏం చేస్తారు? నువ్వేమైనా చేయగలవా లాగేసుకుంటే? అంతా భయపడిపోయారు. అవకాశం ఇచ్చారు టీడీపీకి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి చెప్పేశారు. ఇప్పుడు 33,000 మంది మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని గురించి ఏమైనా ఒక్కడి వాళ్ళని అడుగుతున్నారు? మొన్న ఒకటి అంటున్నాడు 40,000 అంకెలు కూడా తెలియని వాళ్ళు అందరూ ఉన్నారు మన వైసీపీలో. అది అడగాలి గట్టిగా. 33,000 మంది మిస్ అయ్యారన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తున్నారని 2 ఏళ్ళు అయిందని అడగాలి. అడుగుతున్నాడా? ఒక్కడు అడగలేడు. అదేమన్నా మైక్ తీసుకెళ్ళి ఆ క్వశ్చన్ ఒక రిపోర్టర్ అడిగితే 40,000 మంది మిస్ అయ్యారు, వెళ్ళి మైక్ నోట్లో పెట్టి అంటాడా? మరి అట్లాంటి వాళ్ళు తయారయ్యారు. ఎప్పుడు చూసినా బూతులు తిడదాం, తిట్టులు రందులు తప్ప. మరి అలా స్కూల్లో ఏం చదివారో ఏమో, మరి 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ అని అంటారు. మరి స్కూల్లో నేర్పారో ఏమో తెలియదు. కానీ మరి కనపడుతున్నాయి అట్లా. అసెంబ్లీకి విలువ తీసేశారు, అసెంబ్లీకి పరువు తీసేశారు. రాజకీయం అంటే చండాలం అనేలాగా చేస్తున్నారు. అదే ఉదాహరణ. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా శవరాజకీయాలు ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు శవరాజకీయాలు చేస్తారు? మరి ఏం దొరకట్లేదు వాళ్ళకి. ఇచ్చిన హామీలన్నీ అమలు అవుతున్నాయి, హామీలు అడగలేరు. ఇంకా 2 హామీలు మైనస్ ఉన్నా కానీ అడగలేరు, భయం. అదేమంటే కాంట్రాక్టులను భయపెడతాం, వాళ్ళని పెడతాం, 3 ఏళ్ళ తర్వాత నేనే వస్తాను, నేను పీకేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అడుగు. అవి ఏం చేయట్లేదు కదా, కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు అని అడుగు. కేంద్రం నుంచి డబ్బులు తీసుకొస్తుంది, అమరావతి మొదలయ్యింది. అదేమంటే అమరావతి మునిగిద్ది. మరి 3 పంటలు పండించే రైతులు ఏం తిన్నారు? ఈడు పెట్టాడు. ప్రతిసారి మునిగిద్ది. 3 పంటలు ప్రతి ఏడు పండిస్తున్నారా వాళ్ళు? ఈయన పెట్టాడా? ప్రతి ఏడు 3 పంటలు పోయినాయా? మరి ఆ మాత్రం జ్ఞానం ఉండదా? మునిగిద్ది అంటే పెద్ద హైదరాబాద్ కొండలే మునుగుతున్నాయి, బాధ వరదలు వస్తాయి. మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కాదు వైసీపీ వాళ్ళు. ఇప్పటికైనా తెలుసుకోవాలి. దాన్ని ఏమంటే కుల రాజకీయం మెయిన్గా దొరికిందాలో కుల రాజకీయం ఒక్కటే. నా వీళ్ళందరినీ ఏకం చేయాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఏదో అప్పుడు ముద్రగన తగలబెట్టాడు ట్రైన్, అప్పుడు ఏదో చంద్రబాబు వదిలేశాడు. ఈసారి వదిలేస్తారని అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆయన కులం నుంచి దూరం చేసేవాళ్ళు ఇక లేరు, ఉండరు. వాళ్ళ మధ్య ఇక పుల్లబెట్టామనే ఆలోచన అనేది జనంలో లేదు. వాళ్ళు ఎవరు పట్టించుకోరు అనేది గ్రహించాలి వైసీపీ వాళ్ళు. లేదంటే ఇదే పెద్ద మైనస్ అయ్యిద్ది అంతే. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిసారి డెవలప్మెంట్ గురించి మాట్లాడడం తప్ప ఈ ఎవరు టీడీపీ ప్రభుత్వం కానీ అంటే జనసేన ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేస్తారు. మేకప్లు అని చెప్పి మేకప్ వేసుకోని చెప్పేసి, లేదంటే ఇలా కుల రాజకీయాలు కానీ శవ రాజకీయాలు తప్ప డెవలప్మెంట్ తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు డెవలప్మెంట్ ఆల్రెడీ చేస్తా అని చెప్పేసా, లేదంటే చేయట్లని చెప్పి మాట్లాడకూడదు? రాజకీయ చరిత్రలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయిన చరిత్ర ఏ పార్టీకి లేదు, ఒక్క వైసీపీకి తప్ప. ఒక్క మంత్రి గెలిచాడా? మంత్రిగా చేసిన వాళ్ళు ఒక్కళ్ళు గెలిచారా? మరి అదే ఉదాహరణ. వీళ్ళకి ఏం తెలియదు. ఆయన ఎవరో గుడివాడ అమర్నాథ్ ఏం చేశాడు అప్పుడు? పచ్చళ్ళది అదేదో టీడీపీ అప్పుడు ఆగిపోయింది, నువ్వు ఆపేయాలిగా. మళ్ళీ పచ్చళ్ళు, కోడిగుడ్లు, చేపలు తీసుకొచ్చి నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ టీవీలో చూపెడతా. మరి ఏమంటావు? దొరికావు వెళ్ళో మీడియాకి. ఇదేందంటావు? కోడిగుడ్డు దగ్గరికి వెళ్ళి అదేందో నీకు తెలియదా? దొరికిపోయావు అక్కడ, పట్టుకున్నారు. కోడిగుడ్డే తెలియదు, నువ్వేం చదువుతావు నాయన, నువ్వేం మంత్రిగా చేస్తావు అన్నారు. సరిపోలే. నీకు ఎంత చదువుకున్నావు, ఎంత చేసావు? కోడిగుడ్డు దగ్గరికి వెళ్ళి కోడిగుడ్డు ఏందంటావా?
అది గుడ్ అని నీకు తెలియదా? మరి ఆడే దొరికిపోయావు, మీడియాకి పట్టుకున్నారు, ఎంత లేదో లేపేశారు. తర్వాత నువ్వేం మాట్లాడే సమాధానం చెప్పావు? ఏం చెప్పలా. ఇప్పుడు మళ్ళీ మేకప్ మా అన్నావు, ఎన్న మాట అది? నువ్వు అనొచ్చా? మళ్ళీ నేను అనలేదు అది ఇది అని అంటున్నావు. మరి ఏం మాట్లాడాను? కరెక్ట్గా ఉందా? అందుకే కేసు పడింది, పోలీసులు తమ పని తాను చేసుకుంటారు.